జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కూడా ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్స్ను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఉప ఎన్నిక కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్స్ వేశారు. రేపు నామినేషన్స్ విత్డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారో అనేది ఆసక్తిగా ఉంది. మరోవైపు స్క్రూటినీ సందర్భంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవటం, వివరాలు అసంతృప్తిగా ఉండడంతో నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్స్ పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్స్ వేశారు. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదలవుతాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.